ఒక అడవిలో శేషు అనే ఒక తెలివైన కొండచిలువ ఉండేది. అది చాలా పొడవుగా ఉండేది, కానీ ఎవరికీ హాని చేసేది కాదు. అదే అడవిలో రాజసింహ అనే ఒక గర్విష్టి సింహం కూడా నివసిస్తుండేది. రాజసింహ ఎప్పుడూ తన బలంతో ఇతర జంతువులను భయపెట్టేది. ఒకరోజు రాజసింహ ఆహారం వెతుకుతూ ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న శేషును చూసింది. సింహం అహంకారంతో నవ్వి, ఓహ్ శేషు, నువ్వు ఎంత పొడవుగా ఉన్నా నన్ను మాత్రం ఎదిరించలేవు. నీ శరీరానికి అంత బలం లేదు అని ఎగతాళి చేసింది. అప్పుడు శేషు కేవలం చిరునవ్వు నవ్వి, బలం కంటే తెలివి ఎక్కువ ఉపయోగపడుతుంది రాజసింహ అని నిశ్శబ్దంగా అన్నాడు. సింహం కోపంతో నువ్వు నన్ను ఓడించగలవా అని అరిచింది. శేషు తెలివిగా ఒక పథకం వేసింది. అది సమీపంలోని ఒక పొడవైన చెట్టును చూపించి, రాజసింహ, మనలో ఎవరు పొడవుగా ఉంటారో చూసుకుందాం. నేను ఈ చెట్టు ఎత్తును సులభంగా కొలవగలను, కానీ నువ్వు అలా చేయగలవా అని అడిగింది. సింహం అహంకారంతో నేను చేయగలను అని గర్జించింది. అది చెట్టు మీదకి ఎగరడానికి ప్రయత్నించగా చెట్టు కొమ్మలు జారిపడి అది చిక్కుకుపోయింది. సింహం తిప్పలు పడుతూ శేషు దగ్గర మోసపోయి నామోషీగా అనుకుంది. శేషు, నన్ను వదిలించు అని భయంతో వేడుకుంది. శేషు నవ్వుతూ, అహంకారం కాదు, తెలివితేటలు ముఖ్యం అని చెప్పి సింహాన్ని చెట్టులోంచి విడిపించింది. ఆ రోజు నుంచి సింహం తన బలంతో ఎవరి దగ్గర అహంకారం చూపించకూడదని తెలుసుకుంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఎవరికైనా సరే బలం కన్నా తెలివితేటలు ముఖ్యమైనవి.